హలో మరియు కొత్త వ్లాగ్స్‌కు తిరిగి స్వాగతం. చూసే మరియు వినే వారందరికీ నా నమస్కారం. నేను మీతో ఒక కొత్త వ్లాగ్‌తో వచ్చాను. ఈ వ్లాగ్ ప్రాథమికంగా హెచ్‌సీఎస్ మెకానిజం గురించి మొదటి నుండి తెలుసుకోవాలనుకునే వారి కోసం. హెచ్‌సీఎస్ నిష్పత్తి తెలుసుకోవాలనుకుంటున్నారా? హెచ్‌సీఎస్ ఎప్పుడు వస్తుంది? ఎలా పనిచేస్తుంది? ఏమవుతుంది? ఈ వీడియోలో నేను నా స్క్రీన్‌ని మీతో పంచుకోలేను. అయితే నా దగ్గర ఉన్నదాన్ని నేను స్క్రీన్ చూసి చదవాల్సి ఉంటుంది. అంత పెద్ద రిపోర్ట్‌ను నేను గుర్తుంచుకోలేను, ఏమీ చేయలేను. ఈ నివేదికపై ఒక వీడియో చేయడం కూడా దాదాపు అసాధ్యం. ఈ నివేదికపై మీరు కావాలనుకుంటే 10 వీడియోలు చేయవచ్చు. కానీ మీరు కేవలం ఇదే తెలుసుకోవాలనుకుంటే, నేను హెచ్‌సీఎస్ మెకానిజం గురించి మీకు కొంచెం చెప్పాలనుకుంటున్నాను. నిష్పత్తి ఎంత లేదా ఖచ్చితంగా ఎన్ని ఐటీఎల్‌జీ యొక్క ఐటీఎల్ దొరుకుతాయో నేను మీకు చెప్పలేకపోవచ్చు. కానీ నేను మీకు చెప్పబోయేది ఇవే. హెచ్‌సీఎస్ దేనితో తయారవుతుంది? ఏదైతే ఏఐ మోడల్ తయారు చేయబడిందో, దానిలో ఏదో ఒకటి ఫీడ్ చేయబడి ఉంటుంది. దానిలో ఏదైనా ఫీడ్ చేస్తేనే అది మీ హెచ్‌సీఎస్ స్కోర్ ఎంత అని లెక్కిస్తుంది. మరియు మీలో ఏ ఏ విషయాలు కారకాలుగా ఉంటాయి? ఎక్కువ స్కోర్ ఉన్నవారికి ఎక్కువ ఐటీఎల్‌జీ వస్తుందా? లేదా తక్కువ స్కోర్ ఉన్నవారికి ఏమీ రాదా? హెచ్‌సీఎస్ టైర్‌ల గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఇది కష్టమైన విషయం కాదు. లేదా ఎవరైనా నా ఉద్దేశ్యం వారి ఎక్స్‌చేంజ్‌ని ఉపయోగించకపోతే వారికి ఎప్పటికీ ఏమీ రాదా? లేదు. అలాంటిదేమీ లేదు. ఇదెలా పనిచేస్తుంది? ఇందులో మీకు అర్థం కాని చాలా విషయాలు ఉండవచ్చు. ఎందుకంటే అవి ఇంకా మీ యాప్‌లో లేవు. కేవీ చేసిన ట్వీట్‌లో భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చెప్పడానికి యాప్ యొక్క కొన్ని చిత్రాలు మీకు చూపించబడ్డాయి. కాబట్టి నేను దాని గురించి మీకు కొంచెం చెబుతాను. ఆసక్తి ఉన్నవారు తర్వాత దానిపై మరిన్ని వీడియోలు చేయవచ్చు. అయితే నేరుగా నివేదిక గురించి కొంచెం మాట్లాడుకుందాం. అన్నింటికన్నా ముందు నేను మీతో మాట్లాడబోయేది హెచ్‌సీఎస్ అంటే ఏమిటి? అది మీ అందరికీ తెలుసు. హెచ్‌సీఎస్‌ని హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అంటారు. హ్యూమన్ క్రెడిట్ స్కోర్ అనేది అమెరికాలోని క్రెడిట్ స్కోర్ లాంటిది. లేదా ఇండియాలో సిబిల్ క్రెడిట్ స్కోర్ లాంటిది. నేను తప్పుగా చెప్పకపోతే. మరియు నేను విన్నాను పాకిస్తాన్‌లో కూడా చాలా చోట్ల ఇది అమలు చేయబడింది. కానీ ప్రాథమికంగా ఇది ఇంకా పబ్లిక్ కాలేదు. హ్యూమన్ క్రెడిట్ స్కోర్ యొక్క కోర్ ఎలిమెంట్ లేదా దాని ఇంటర్‌లింక్ ఆర్కిటెక్చర్ ఏమిటి? ప్రాథమికంగా దానిలో సివిల్ రెసిస్టెన్స్, సోషల్ ట్రస్ట్ మరియు టోకెన్ యుటిలిటీల కోసం ఫైర్ యాక్సెస్ ఇవ్వబడుతుంది. హెచ్‌సీఎస్ విశ్వసనీయత, ప్రామాణికత మరియు సహకారంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ముందే చెప్పాను. ఒక ఏఐ మోడల్ తయారైనప్పుడు దానిలో స్పష్టంగా విషయాలు ఫీడ్ చేయబడతాయి. ఇప్పుడు ఆ విషయాలు ఫీడ్ చేసినప్పుడు వాటిలో నేను మీకు చెబుతున్న విషయాలివి. సైబర్ రెసిస్టెన్స్, సోషల్ ట్రస్ట్ మరియు టోకెన్ యుటిలిటీలకు ఫెయిర్ యాక్సెస్ వంటివి హెచ్‌సీఎస్ నెట్వర్క్‌లో విశ్వసనీయత, ప్రామాణికత మరియు సహకారంపై పనిచేస్తుంది. మన ఈ హెచ్‌సీఎస్ స్కోర్ ప్రూఫ్ ఆఫ్ పర్సన్‌హుడ్ ఆధారంగా పనిచేస్తుంది. ప్రాథమికంగా అదే దీనికి పునాది. ప్రూఫ్ ఆఫ్ పర్సన్‌హుడ్ లేదా పీఓపీ అని అంటారు. నేను మీకు ముందే వివరించినట్లుగా బిట్‌కాయిన్ పీఓడబ్ల్యూ అంటే ప్రూఫ్ ఆఫ్ వర్క్. ఆ తర్వాత మీ ఎథీరియం వస్తుంది. పైకాయిన్ కూడా వస్తుంది. అది ప్రూఫ్ ఆఫ్ స్టేక్. దానిలో మీకు స్టేకింగ్ నుండి, గ్యాస్ ఫీజుల నుండి, ఈ అన్ని విషయాల నుండి అది నడుస్తుంది. ఆ తర్వాత మీ పీఓబీ వస్తుంది. అంటే ప్రూఫ్ ఆఫ్ పర్సన్‌హుడ్. అది మీ ఇంటర్‌లింక్ ల్యాబ్స్. దీని ఫౌండేషన్ ప్రాథమికంగా ఒక స్కోరింగ్ అంటే ఒక న్యూమరిక్ స్కోరింగ్ మోడల్ మీద నిర్మించబడింది. అదే మీ మొత్తం ఎంగేజ్‌మెంట్. ఆ తర్వాత మీ కంట్రిబ్యూషన్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు కేవలం కంట్రిబ్యూషన్‌పై దృష్టి పెట్టకండి. కంట్రిబ్యూషన్ కన్సిస్టెన్సీపై దృష్టి పెట్టండి. మీరు ఎంత కన్సిస్టెంట్‌గా ఉన్నారు? ఎంత కన్సిస్టెన్సీతో మీరు పనిచేస్తున్నారు? ఆ తర్వాత మీ సోషల్ రిలయబిలిటీ వస్తుంది. ఇక్కడ స్కోరు 0 నుండి ప్రారంభమై దాదాపు 100 కంటే పైకి వెడుతుంది. ఇది మీ మొత్తం స్కోర్ అవుతుంది. నేను మీకు చెప్తున్న ఈ విషయాలన్నీ అనధికారికం. వీటికి అధికారిక సమాచారంతో ఎలాంటి సంబంధం లేదు. నిన్న కూడా నా వీడియోపై ఒకరు కమెంట్ చేశారు. బ్రదర్ ఇది అనధికారికమైతే మీరెందుకు చెప్తున్నారు? ప్రాథమికంగా ఇదే అసలైన విషయం అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు. ప్రాథమికంగా ఒక విషయం ఎలా పనిచేస్తుందో మీకు చెప్పి అర్థం చేయించడం. ఉదాహరణకు మీరు కారు కొనడానికి వెళతారు. చాలా మందికి కారు ఎలా నడుస్తుందో తెలుసు. కొన్ని కార్లలో గేర్ స్టీరింగ్ దగ్గర ఉంటుంది. కొన్ని కార్లలో గేర్ కింద ఉంటుంది. కొన్ని కార్లలో స్టీరింగ్ కుడివైపు ఉంటుంది. కొన్ని కార్లలో స్టీరింగ్ ఎడమ వైపు ఉంటుంది. కాబట్టి ప్రతి కారు ఒకే పని చేస్తుంది. కానీ వేర్వేరు పద్ధతుల్లో చేస్తుంది.
ఇక్కడ హెచ్‌సిఎస్‌లో మీ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే, మీరు మీ ఎకోసిస్టమ్‌లో అంత నమ్మదగిన, అంత విలువైన పార్టిసిపెంట్ అని అర్థం. ఇప్పుడు మనం మొదటి పాయింట్‌కి వద్దాం. నేను చెప్పినట్లుగా ఇది దాదాపు 100 పేజీలకు పైగా ఉన్న రిపోర్ట్. కాబట్టి వీడియో కొంచెం పొడవుగా ఉండవచ్చు. ఇప్పుడు నేను మీతో 10, 20 నిమిషాల వీడియోలో 100 పేజీల విషయాలను పంచుకోలేను. కానీ నేను మీకు చెబుతున్న ఈ విషయాలను మళ్ళీ చెప్తున్నాను. అధికారికంగా తీసుకోకండి. ఇది అనధికారిక మాత్రమే. హెచ్‌సిఎస్‌ను ఎందుకు సృష్టించారు? హెచ్‌సిఎస్‌ను మొదటిగా సైబర్ రెసిస్టెన్స్ కోసం సృష్టించారు. సైబర్ రెసిస్టెన్స్ అంటే ఏమిటి? ప్రాథమికంగా ఇది మల్టీ అకౌంట్ ఫార్మింగ్‌ను నివారిస్తుంది. ఉదాహరణకు నేను గ్రూప్‌లో ఒక చిత్రాన్ని పంచుకున్నాను. అక్కడ ఒకే ఫోన్‌లో క్లోన్ చేసి అనేక ఖాతాల నుండి మైనింగ్ జరుగుతోంది. మరియు అది ఒకే వ్యక్తి చేస్తున్నాడు. దీనిని నివారించడానికి దీన్ని సిబిల్ రెసిస్టెన్స్ అంటారు. ఆ తర్వాత ఫెయిర్ టోకెన్ డిస్ట్రిబ్యూషన్ వస్తుంది. అంటే నిజమైన ఎంగేజ్డ్ రియల్ హ్యూమన్స్‌కు మాత్రమే రివార్డ్ ఇవ్వాలి. ఆ తర్వాత మీ కన్వర్షన్ పర్మిషన్స్ వస్తాయి. దీనిలో హెచ్‌సిఎస్ పనిచేస్తుంది. అంటే మీ ఐటీఎల్‌జీ నుండి ఐటీఎల్‌కి కన్వర్షన్. ఆ తర్వాత మీ గవర్నెన్స్ సెక్యూరిటీ వస్తుంది. గవర్నెన్స్ సెక్యూరిటీ అంటే ఏమిటి? ప్రాథమికంగా మీ డీఏఓ ఓటింగ్, హ్యూమన్ బేస్డ్ డీఏఓ ఓటింగ్, దాని ఇంటిగ్రిటీ దాని గురించి ఉంటుంది. తర్వాత మీ రెప్యుటేషన్ ట్రాకింగ్ వస్తుంది. ఉదాహరణకు దీర్ఘకాలిక సానుకూల ప్రవర్తనను ప్రోత్సహించడం. మీరు ఎంతకాలం దీర్ఘకాల సానుకూల ప్రవర్తనను కలిగి ఉన్నారు? మీ అన్ని కార్యకలాపాల్లో అది ఆన్ చైన్ లేదా ఇన్ యాప్ అయినా. ఆ తర్వాత మీ కమ్యూనిటీ లీడర్‌షిప్ మెజర్‌మెంట్ వస్తుంది. ఉదాహరణకు అధిక విలువ కంట్రిబ్యూటర్లను గుర్తించడం. హెచ్‌సిఎస్ ఇంకా ఏమి చేస్తుంది? అధిక విలువ కాంట్రిబ్యూటర్లను, దీర్ఘకాలిక సానుకూల ప్రవర్తనను, డీఈఓ వంటి మానవాధారిత ఓటింగ్ సమగ్రతను గుర్తిస్తుంది. అంటే ఐటీఎల్‌జీ నుండి ఐటీఎల్‌కి మార్పిడిని నియంత్రిస్తుంది. నిజమైన మానవులకు రివార్డ్ ఇస్తుంది. మరియు నకిలీ ఖాతాల నుండి సిస్టమ్‌ను కాపాడుతుంది. ఇప్పుడు హెచ్‌సిఎస్ 5 భాగాలతో రూపొందించబడింది. హెచ్‌సిఎస్‌లో మొత్తం 5 భాగాలున్నాయి. అవేమిటి? మీ ఐడెంటిటీ స్కోర్ 1, మీ యాక్టివిటీ స్కోర్ 2, మీ సోషల్ ట్రస్ట్ స్కోర్ 3, మీ రెప్యుటేషన్ స్కోర్ 4 అయింది. ఈ మొదటి 4 నేను మీకు చెప్పిన సానుకూల విషయాలు. తర్వాత దీనిలో ఐదవది ప్రతికూలమైనది. అదేమిటంటే మీ పెనాల్టీ స్కోర్. మీరేం తప్పు చేస్తున్నారు? మీరేదన్నా తప్పు చేశారా? దాని కారణంగా స్కోర్‌లో మీకు పెనాల్టీ పడవచ్చు. గుర్తుంచుకోండి. మీరు సానుకూల ప్రభావం చూపే ఎంత పని చేసినా మీకు తక్కువ పాయింట్లు వస్తాయి. తక్కువంటే పెనాల్టీతో పోలిస్తే. పెనాల్టీలో ఎక్కువ పాయింట్లు కోల్పోతారు. మరియు సానుకూల పనులకు కూడా మీకు ఎక్కువ పాయింట్లు కోల్పోతారు. ఇప్పుడు ఈ ప్రతిదానికి ఒక పరిధిని సృష్టించారు. ఉదాహరణకు ఐడెంటిటీ స్కోర్‌కు ఒక పరిధుంది. యాక్టివిటీ స్కోర్‌కు ఒక పరిధుంది. సోషల్ ట్రస్ట్ స్కోర్‌కు ఒక పరిధుంది. రెప్యుటేషన్ స్కోర్‌కు ఒక పరిధి ఉంది. మరియు ప్రతికూలమైన పెనాల్టీ స్కోర్‌కు కూడా ఒక పరిధి ఉంది. పరిధి ఎంత? దాని గురించి నేను మీతో ఏమీ చెప్పలేను. ఇప్పుడు మీ మొదటిది ఐడెంటిటీ స్కోర్. ఐడెంటిటీ స్కోర్ అంటే ఏమిటి? ప్రాథమికంగా మీరు చేసే హ్యూమన్ వెరిఫికేషన్ అంటే మీరు వెరిఫై అయినదని స్కోర్. ఇప్పుడు ఈ వీడియో బహుశా చాలా మందికి అర్థం కాకపోవచ్చు. కానీ తెలివైన వారు అర్థం చేసుకోవాలనుకునే వారికి సంకేతాలు సరిపోతాయి. హ్యూమన్ వెరిఫికేషన్ ఉదాహరణకు నేను కొంచెం వివరిస్తాను. యాప్‌లో వెరిఫికేషన్ ఉంటుంది. చాలా మందికి ముందే చెప్పాను. ఫోన్ లేదా ఈమెయిల్ వెరిఫికేషన్, నిరంతర పరికర వినియోగం, అధునాతన ఫేషియల్ లైవ్‌నెస్ వెరిఫికేషన్. ఈ అడ్వాన్స్డ్ ఫేషియల్ లైవ్‌నెస్ వెరిఫికేషన్ ప్రస్తుతానికి జరగదు. ఇది ఉన్నత స్థాయిలో, విశ్వసనీయత స్థాయిలో జరుగుతుంది. ప్రస్తుతానికి దీనికి సంబంధం లేదు. మరియు ఒక దీర్ఘకాలిక ధృవీకరించబడిన స్థితి. మిమ్మల్ని మీరు మానవుడిగా ఎప్పుడు ఎలా ధృవీకరించుకున్నారు? ఫోన్ మరియు ఈమెయిల్ వెరిఫికేషన్ ఇవన్నీ తర్వాత జోడించబడతాయి. చూడండి, ఇప్పుడు దీన్ని అనధికారికమని చెప్పడం అర్థమేమిటి? రేపు దీనిలో ఏదైనా మారవచ్చు. కానీ ఎక్కువగా ఇది ఇలాగే పనిచేస్తుంది. కాబట్టి మీ ఐడెంటిటీ ఏమిటి? హ్యూమన్ పాస్ ఎన్ఎఫ్‌టి వెరిఫైడ్, ఫోన్ లేదా ఈమెయిల్ వెరిఫికేషన్, కన్సిస్టెంట్ డివైస్ యూసేజ్, అడ్వాన్స్డ్ లైవ్‌నెస్ వెరిఫికేషన్, ఇంకా లాంగ్ టర్మ్ వెరిఫికేషన్ స్టేటస్ అంటే మీరు ఎంత కాలం నుంచి ఉన్నారు వెరిఫై చేయబడింది. ఆ తర్వాత వచ్చే రెండవ ఫ్యాక్టర్ మీ యాక్టివిటీ స్కోర్. దీనికి కూడా ఒక రేంజ్ ఉంటుంది. 0 నుండి ఒక నంబర్ వరకు వెళ్తుంది. ఈ 5 విషయాలు 0 నుండి ఒక నంబర్ వరకు వెళ్తాయి. చివరగా మనం వాటిని కలుపుతాం. ఉదాహరణకు మీకు మ్యాథ్స్ పరీక్ష ఉంది. మీరు మ్యాథ్స్ పరీక్ష రాయడానికి వెళ్లారు. అందులో సెక్షన్ ఏ, సెక్షన్ బి మరియు సెక్షన్ సి ఉన్నాయి. సెక్షన్ ఏకి 40 మార్కులు, సెక్షన్ బికి 40 మార్కులు మరియు సెక్షన్ సికి 20 మార్కులు.
మూడింటి మార్కులు కలిపితే మొత్తం 100 స్కోర్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏ సెక్షన్‌లో ఎన్ని పాయింట్లు తీసుకుంటారో వాటిని కలిపి మొత్తం చేస్తే మీ స్కోర్ 100కి అంతే ఉంటుంది. ఇప్పుడు మీ యాక్టివిటీ స్కోర్ వస్తుంది. యాక్టివిటీలో ఏముంటుంది? ఇందులో మీ డైలీ మైనింగ్ లేదా చెక్ ఇన్ ఉంటుంది. మీరు యాప్‌లో రోజు చేసే చెక్ ఇన్ మరియు మైనింగ్. ఆ తర్వాత మీ ఆన్ చైన్ యుటిలిటీ ఇంటరాక్షన్. వీటన్నిటికి పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్లను నేను చర్చించలేను. ఆన్ చైన్ యుటిలిటీ ఇంటరాక్షన్. ఆ తర్వాత మీ క్వెస్ట్ మరియు టాస్క్. మీకేదైనా క్వెస్ట్ లేదా టాస్క్ లభించినట్లుగా అవి మీ యాప్‌లలో కూడా వస్తాయి. ఉదాహరణకు ఇప్పుడు కూడా మీకు 51 వచ్చింది. మనం 51వ నంబర్‌కు వచ్చిన దానికి ఒక పోటీ నడుస్తుంది. రెండవ పోటీ రెఫరల్స్ కోసం నడుస్తుంది. ఆ తర్వాత మీరు ఐటీఎల్‌జీ మరియు ఐటీఎల్‌ను ఎన్ని రోజులు హోల్డ్ చేస్తారనేది కూడా వస్తుంది. ఇప్పుడు ఐటీఎల్ దొరకగానే అమ్మేసేవాళ్ళు. లేదా వెరిఫైడ్ ఐటీఎల్‌జీ దొరకగానే అమ్మేసేవాళ్ళు. వారు ఒక నిర్దిష్ట కాల వ్యవధి కంటే ఎక్కువ కాలం తమ వద్ద ఉంచుకుంటే, హోల్డ్ చేస్తే దానికి కూడా పాయింట్లున్నాయి. స్ప్రౌట్ నెట్వర్క్‌లో యాక్టివిటీ స్ట్రీక్ పాయింట్లు ఉంటాయి. అంటే మీరు ఎన్ని రోజులు నిరంతరాయంగా యాక్టివ్‌గా ఉన్నారు. మధ్యలో బర్నింగ్ లాంటివి జరగకపోతే మీకు యాక్టివ్ స్ట్రీక్ పాయింట్లు వస్తాయి. మీరు యాప్‌లో 7 రోజులు యాక్టివ్‌గా ఉంటే దానికి పాయింట్లుంటాయి. మీరు 30 రోజులు నిరంతరం యాక్టివ్‌గా ఉంటే దానికి పాయింట్లుంటాయి. ఇలా నడుస్తుంది. ఇందులో ఇనాక్టివ్ ఖాతాలున్నట్లయితే నేను చెప్పినట్లుగా వారి యాక్టివిటీ స్కోర్ సరైనది కాకపోతే అది మైనస్ అవుతూ ఉంటుంది. ఇవే విషయాలను ఇంటర్లింక్ నెట్వర్క్ తన ట్వీట్‌లో మీకు వివరిస్తుంది. వారు పెట్టిన చిత్రంలో కూడా అది ఎలా పనిచేస్తుందో వివరించారు. ఇప్పుడు మీకు మీ యాక్టివిటీ మరియు బర్నింగ్ స్ట్రీక్ శాతం ప్రకారం చూపించబడుతుంది మరియు దానిలోనే తెలుస్తుంది. మూడవది మీ సోషల్ ట్రస్ట్ స్కోర్. దీనికి కూడా ఒక రేంజ్ ఉండే ఒక నంబర్ ఉంటుంది. ఈ సోషల్ ట్రస్ట్ స్కోర్ ఏం చేస్తుంది? ప్రాథమికంగా ఇది మీకు నెట్వర్క్ రిలేషన్‌షిప్ ద్వారా మానవ నిర్ధారణను ఇస్తుంది. మనిషిగా మీకు నెట్వర్క్‌తో అంటే ఇంటర్లింక్ ల్యాబ్‌తో ఎలాంటి సంబంధం ఉంది? ఇందులో ఏ ఏ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి? మీ డైరెక్ట్ రిఫరల్ అది కూడా యాక్టివ్ డైరెక్ట్ రిఫరల్. ఇనాక్టివ్ అయి వెళ్ళిపోయిన దానికి పాయింట్లు రావు. మీకందరికీ తెలుసు. ఆ పాయింట్లు కూడా మైనస్ అవుతాయి. ఆ తర్వాత యాక్టివ్ ఇండైరెక్ట్ రిఫరల్. ఆ తర్వాత మీ రెఫరల్ ఎవరైనా విజయవంతంగా తమ ఐటీఎల్‌జీని ఐడీఎల్‌గా మార్చుకుంటే దానికి గూడా మీకు పాయింట్లొస్తాయి. ఆ తర్వాత ఇందులో కూడా టియర్స్ ఉన్నాయి. టియర్స్ నడిచే కొద్దీ సభ్యులు ఉన్నత టియర్స్‌కి చేరుకుంటారు. ఇప్పుడు ఇందులో టియర్స్ ఎలా ఏర్పడతాయి? ఒక వ్యక్తి ఉన్నాడు. అతను 6 సైకిల్‌లు మైన్ చేసి అన్ని పనులు చేస్తాడు. అతను హైయర్ టైర్ అయ్యాడు. ఒక వ్యక్తి 5 సైకిల్‌లు మైన్ చేసి సెక్యూరిటీ గ్రూప్ చేస్తాడు. ఒక సైకిల్ వదిలేస్తాడు. అతను టైర్ 2 అయ్యాడు. ఇది మీకు ఉదాహరణలు మాత్రమే ఇస్తున్నాను. ఒక వ్యక్తి 4 సైకిల్‌లు మైన్ చేస్తాడు. సెక్యూరిటీ గ్రూప్ మైన్ చేస్తాడు. అతను కిందకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా ఇది కిందకు వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఎవరు ఎక్కువ పని చేస్తారో వారు అత్యధిక టైర్ పైన ఉంటారు. ఇందులో కూడా ఇనాక్టివ్ రెఫరల్స్ మరియు ఫేక్ రెఫరల్స్ ఎవరైనా మీ పేరుతో ఫేక్ రెఫరల్స్ సృష్టిస్తే అది కాదు. దానిని పట్టుకోవడానికి సిస్టమ్ తయారు చేయబడుతుంది. కానీ మీరే నకిలీ రెఫరల్స్ సృష్టిస్తే రేపు అవి పట్టుబడితే ఏదైనా జరిగితే అకౌంట్ మూసివేయబడవచ్చు. మరియు మీ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం కూడా ఉండవచ్చు. కాబట్టి ఈ మెకానిజం ఎందుకు చెప్పడం లేదు అని అడిగారు. దీని వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోండి. ఇందులో ఎన్ని విషయాలున్నాయో ఇది మీకు ఎందుకు చెప్పడం లేదు. ఆ తర్వాత మీ రెప్యుటేషన్ స్కోర్ వస్తుంది. రెప్యుటేషన్ అంటే ఏంటి? దీనిలో రివార్డుల విలువ విశ్వసనీయతపై మరియు దీర్ఘకాలిక భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎవరైనా 180 రోజులు, 200 రోజులు, కొన్ని రోజుల కంటే ఎక్కువ వెరిఫైడ్ పార్టిసిపేషన్ చేస్తే దానికి అతనికి స్కోర్ లభిస్తుంది. కమ్యూనిటీ ఎండోర్స్‌మెంట్ ఉందా? కమ్యూనిటీ ఎండోర్స్‌మెంట్ అప్‌వర్డ్స్ అంటే ఏమిటి? కమ్యూనిటీ ఎండోర్స్‌మెంట్ అనేది ఒక రకమైన సెక్యూరిటీ గ్రూప్ లాంటిది. ఇంటర్లింక్ తన ట్వీట్‌లో మరియు చాలా కాలం క్రితం సెక్యూరిటీ గ్రూప్ వచ్చినప్పుడు చెప్పినట్లుగా, ఈ సెక్యూరిటీ గ్రూప్ మీకు వెరిఫికేషన్‌లో మరియు ఇతర విషయాలలో సహాయం చేస్తుంది. కంప్లీటెడ్ హై ట్రస్ట్ గవర్నెన్స్ టాస్క్. గవర్నెన్స్ గురించి నేను మీకు చెప్పాను. ఉదాహరణకు డవ్ ఓటింగ్ ఇవన్నీ. ఇది కాకుండా అపాయింటెడ్ అంబాసిడర్ లేదా లీడింగ్ రోల్. మీరు అంబాసిడర్ అయితే లేదా ఏదైనా లీడింగ్ రోల్ చేస్తున్నట్లయితే అప్పుడు అది కూడా మీ హెచ్‌సీఎస్ స్కోర్‌ను ముందుకు పెంచుతుంది. ఇప్పుడు మనం పెనాల్టీ స్కోర్‌కు వద్దాం. పెనాల్టీ స్కోర్ అంటే ఏమిటి? మీ నెట్వర్క్‌ను, దాని సమగ్రతను బెదిరించి మీకు మైనస్ చేయగల ప్రవర్తన ఏది? మల్టిపుల్ ఐడెంటిటీస్ డిటెక్టెడ్. అంటే ఒకే వ్యక్తి ఉన్నారు. సరేనా? చెప్పాలంటే వారు సోలో మైనర్. సరేనా? ఇప్పుడు నేను సోలో మైనర్ అని ఎవరినైతే అంటున్నానో వారికి అర్థమై ఉంటుంది. వారు మా సోదరులు. చాలా మంచివారు. వారు తప్పు పని చేయడం లేదు. కానీ నేను కేవలం ఉదాహరణ ఇస్తున్నాను. అతను ఒకే వ్యక్తి.
కానీ అతని పేరు మీద బహుళ గుర్తింపులున్నాయి. లేదా నేనొక వ్యక్తిని. నా పేరు మీద బహుళ గుర్తింపులు ఉన్నాయి. నేను అదనపు ఖాతాలు సృష్టించాను. కొన్నింటిలో ఫేషియల్ వెరిఫికేషన్ చేయలేదు. కాయిన్‌లు లభిస్తాయని మైనింగ్ చేస్తూనే ఉన్నాను. దీనికి కూడా ప్రతికూల ప్రభావం ఉంటుంది. రిపీటెడ్ ఇనాక్టివ్ రెఫరల్స్ అంటే మీ రెఫరల్స్ పదే పదే ఇనాక్టివ్ అవ్వడం. అంటే నా ఒక రిఫరల్ ఇనాక్టివ్ అయ్యాడు. అతని కాయిన్‌లన్నీ బర్న్ అయిపోయాయి. అతను మళ్ళీ తిరిగొచ్చాడు. నాకు దాని పాయింట్‌లొచ్చాయి. ఆ తర్వాత 14 రోజుల తర్వాత, నెల తర్వాత మళ్ళీ ఇనాక్టివ్ అయ్యాడు. దాని పాయింట్స్ కూడా కట్ అవుతాయి. ఏదైనా స్పామ్ చేయడం లేదా ఎక్స్‌ప్లాయిట్ అటెంప్ట్ చేయడం వల్ల కూడా పాయింట్లు కట్ అవుతాయి. ఆ తర్వాత ధృవీకరించబడిన హానికరమైన కార్యకలాపం. నిరంతరం తప్పుడు పనులు చేస్తున్నట్లు, తప్పుడు గుర్తింపులు సృష్టిస్తున్నట్లు, తన పేరు మీద తప్పుడు పనులు చేస్తున్నట్లు ధృవీకరించబడిన ఏ వ్యక్తి అయినా సరే, అతని ఖాతా మూసివేయబడవచ్చు. అతని హెచ్‌సిఎస్ రద్దు కావచ్చు. మరియు అతని వెరిఫికేషన్ అన్నీ రద్దై శాశ్వతంగా నెట్వర్క్ నుండి తొలగించబడవచ్చు. పెనాల్టీలేమి నిర్ధారిస్తాయి? హెచ్‌సిఎస్‌కి స్థిరమైన నిజాయితీ మరియు సహకారం కాబట్టి మీరు దాన్ని నిర్వహించగలరని పెనాల్టీలు నిర్ధారిస్తాయి. ప్రాథమికంగా హెచ్‌సిఎస్ మీ నుండి స్థిరమైన నిజాయితీని కోరుకుంటుంది. మీరు నిజాయితీగా పనిచేసి, నిజాయితీగా మీ సహకారాన్ని అందించాలి. ఇప్పుడు హెచ్‌సిఎస్ యొక్క టైర్ ఏమిటి? హెచ్‌సిఎస్ టైర్‌లు స్కోర్లు మరియు మీ సహకారంపై ఆధారపడి ఉంటాయి. ఇందులో ఏముంటుంది? మీ ప్రాథమిక సహకారం అంటే మార్పిడికి ప్రాథమిక యాక్సెస్. ఇది అతి చిన్న టైర్ అవుతుంది. దీనిలో సుమారు 500 కాయిన్‌లు రోజు లేదా ప్రతి వారం ఈ విధంగా వెరిఫై అవుతాయి అని మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత తదుపరి tier మరియు అధిక స్కోరు వస్తుంది. మరింత విశ్వసనీయమైన వ్యక్తికి రోజుకి 500 కంటే ఎక్కువ కాయిన్‌లు వెరిఫై అవుతాయి. ఆ తర్వాతి టైర్‌ను లీడర్ టైర్ అని కూడా అనవచ్చు. దానిలో మీ కాయిన్‌లు రోజుకు రెట్టింపు వెరిఫై అవుతాయి. ఆ తర్వాత దానికంటే ఎక్కువ టైర్ వస్తుంది. దానికంటే ఎక్కువ. ఆపై దానిలో అత్యధిక టైర్ ఉంటుంది. దీనిలో గరిష్ట ఐటీఎల్‌జీలు వెరిఫై అయ్యే అవకాశాలున్నాయి. కావచ్చు. ఈ టైరింగ్ మీ నిష్పాక్షికతను మరియు స్కేలబిలిటీని నిర్ధారిస్తుంది. మీరెలాంటి వారో, మీ సహకారం ఎలా ఉందో, మీ విషయాలెలా ఉన్నాయో, చివరికి హెచ్‌సిఎస్ అనేది మార్చడానికి మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. చివరికి హెచ్‌సిఎస్ ప్రాథమికంగా ఏమి చేస్తుంది? ఈ విషయాలన్నిటి తర్వాత మీ సామర్థ్యాన్ని తనిఖీ చేసి మీ కాయిన్స్‌ను మార్చడం ప్రారంభిస్తుంది. ఇందులో మీకు సమాన ప్రాప్యత మరియు భాగస్వామ్యం ఉందని నిర్ధారిస్తుంది. ఎలాంటి ఆర్థిక వివక్షత లేదు. హ్యూమన్ ఫస్ట్ అంటే హ్యూమన్ ఫస్ట్ అని నేను చెప్పేదేమిటంటే ప్రాథమికంగా ఇది డీసెంట్రలైజ్డ్ నెట్వర్క్. దీనిని తప్పుగా ఉపయోగించడం, తప్పుగా ఏదైనా చేయడం కూడా దీనిని ప్రభావితం చేస్తుంది. ముందుకు వెళ్తే అదే హెచ్‌సిఎస్ మరియు వెరిఫైడ్ ఐటీఎల్‌జీ అనేవి ఐటీఎల్‌ని పొందడానికి మీ గేట్‌వే. దీనిలో మార్పిడి ఐటీఎల్ నుండి జరుగుతుంది. హెచ్‌సిఎస్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ మార్పిడి మరియు పరిమితులు మీకు లభిస్తాయి. హెచ్‌సిఎస్ లేని వారికి లేదా తక్కువ ఉన్న వారికి లభించదని కాదు. అందరికీ లభిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లేదా నాకు ముందుకు వెళ్ళడానికి అనుమతి లభిస్తే నేను మీతో ఇందులో ఉన్న చాలా విషయాలను పంచుకుంటాను. ఇది అనధికారికమని అందరికీ తెలియజేస్తున్నాను. నేను ప్రజలకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ తర్వాత ప్రజలు నా వెంటే పడతారు. సైబర్ రెసిస్టెన్స్‌లో ముందుగా ఒక విషయం గుర్తుంచుకోండి. ఒక వాలెట్ ఒక మనిషి, ఒక ఖాతా ఒక మనిషి. సోషల్ ఇంటిగ్రిటీ అంటే ఏమిటి? మీ నమ్మకం ఆధారిత వృద్ధి. అంటే ట్రస్ట్ బేస్డ్ గ్రోత్. ఎకనామిక్ ఫెయిర్‌నెస్ అంటే ఏమిటి? మీ రివార్డ్‌లు నేరుగా నిజాయితీ గల మనుషులకు అంటే నిజమైన మానవులకు వెళ్ళాలి. యుటిలిటీ స్కేలింగ్ అంటే ఏమిటి? మీకు ఐటీఎల్ యొక్క అధికారాలు లభిస్తాయి. ఇవన్నీ విషయాలు. రెండవది ఇందులో ఇంకో విషయం వస్తుంది. దీనిలో మీరు భవిష్యత్తులో మీ ఫేస్‌బుక్ ఖాతా, ఇన్‌స్టాగ్రామ్ ఖాతా, ఎక్స్ ఖాతా, మీ యూట్యూబ్ ఖాతా ఇవన్నీ కనెక్ట్ చేయగలరు. దానిపై మీరు ఎంత యాక్టివ్‌గా ఉంటారో, ఎన్ని పనులు చేస్తారో దాని ప్రకారం మీకు పాయింట్లు లభిస్తాయి. కాబట్టి ఈ కారకాలన్నీ కలిపి మీ హెచ్‌సిఎస్ మెకానిజం అవుతుంది. ఇప్పుడు ఒక సాధారణ వ్యక్తి, ఒక సాధారణ మనిషికి మీకే తెలుసు. ఇవన్నీ చేయడం అసాధ్యం. నేను యూజర్‌గా అసాధ్యమని చెప్పడం లేదు. కాదు. ఒకవేళ ఇందులో ఎవరైనా మీ విషయాలన్నీ చెక్ చేయడానికి కూర్చుంటే, ఒక వ్యక్తికి ఈ విషయాలు చెక్ చేయడం చాలా కష్టం. అందుకే దీనికోసం ఏఐ మోడల్ తయారు చేయబడింది. ఈ ఏఐ మోడల్‌ను ఈ సిస్టమ్‌లో ఇంటిగ్రేట్ చేశారు. తద్వారా అది ఈ విషయాలన్నింటినీ కలిపి మీ హెచ్‌సిఎస్ మెకానిజంని చెక్ చేయగలదు. చెప్పడానికి చాలా విషయాలున్నాయి.
కానీ పరిస్థితుల వల్ల బలవంతంగా, కష్టాల వల్ల బలవంతంగా అని అర్థం చేసుకోండి. కానీ నేను మీతో ఏ మాటలు చెప్పినా ఒక కుటుంబ సభ్యుడిగా భావించి చెబుతాను. వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి. ఛానల్‌కు సబ్స్క్రైబ్ చేయండి. త్వరలోనే తదుపరి బ్లాగ్‌లో కలుస్తాను. అప్పటి వరకు జాగ్రత్త.